Hi students, today we discuss about entropy change for an ideal gas. The topic entropy change for an ideal gas. An ideal gas. ఎంట్రోపీ చేంజ్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్. తెలుగులో ఆదర్శ వాయు ఎంట్రోపీ మార్పు ఏదైతే ఉందో సో దాన్ని మనము లెక్కించడం. సో ఎంట్రోపీ చేంజ్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్, ఆదర్శ వాయువు ఏదైతే ఉందో దానిలోని ఎంట్రోపీ ఏ విధంగా మార్పు చెందుతుంది అన్న దాని గురించి తెలుసుకోవడం. సో ఇందులో ఎంట్రోపీ ఏదైతే ఉందో ఆ మార్పు అనేది జరుగుతున్నప్పుడు సో టెంపరేచర్ టీ అనేది ఏంటి అంటే ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో అదేంటి ఒక ముఖ్యమైనటువంటి ధర్మం. సో ఎందుకు అంటే ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎంట్రోపీ, ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. ఎంట్రోపీ ప్రిన్సిపల్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై టీ. సో అందువల్ల ఈ రెండింటిలో మామూలుగా ఏంటి అంటే ఇక్కడ టీ అనేది ఏంటి ఇక్కడ మేజర్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇది ముఖ్యమైనటువంటి ధర్మం. సో మిగిలిన వాటి ఏముంది ఇంకా టెంపరేచర్ అనేది ఇక్కడ యూటిలైజ్ అవుతుంది, ఇది మేజర్ ప్రాపర్టీ అని అనుకున్నప్పుడు ఇంకా బ్యాలెన్స్ మనకు ఉంది ఏంటి ప్రెషర్ ఇంకా వాల్యూమ్. సో ఇవి ఏవైతే ఉన్నాయో వీటిని కూడా మనం ఏంటి ఈ రెండింటిని ప్రెషర్ అండ్ వాల్యూమ్లను కూడా మనం ఏంటి పరిగణలోకి తీసుకుంటాం. సో అప్పుడు ఫస్ట్ కేస్ ఒకవేళ వి మరియు టి ఏవైతే ఉన్నాయో ఇవి చరాంశాలు అయినప్పుడు ఎంట్రోపీలో మార్పు అనేది ఏ విధంగా జరుగుతుంది. సో వి మరియు టి అనేవి చరాంశాలు అయితే అప్పుడు మార్పు అనేది ఎంట్రోపీ మార్పు అనేది ఏ విధంగా జరుగుతుంది. సో దానికోసం సో మన ప్రిన్సిపల్ డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టి. సో ఇదేంటి ఉత్క్రమణీయ చర్య అంటే రివర్సబుల్, ఇదేంటి రివర్సబుల్. సో ప్రిన్సిపల్ ఏంటి డిఎస్ ఈజ్ ఈక్వల్ టు డిక్యూ బై టి. సో ఇందులో ఉష్ణగతిక శాస్త్రం మొదటి నియమం ఏదైతే ఉందో దాన్ని అనుసరించి సో దాని యొక్క ప్రిన్సిపల్ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు సో డిఈ మైనస్ డిడబ్ల్యూ. సో ఇదేంటి అంటే వ్యాకోచంలో జరిగిన పని. డిడబ్ల్యూ అంటే ఏంటి వ్యాకోచం అంటే ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు వాయువు అనేది ఎక్స్పాన్షన్ జరిగినప్పుడు జరిగినటువంటి పని డిడబ్ల్యూ. సో ఇక్కడ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు మైనస్ పిడివి మైనస్ పిడివి. సో మైనస్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పిడివి. సో మైనస్ అనేది ఇటువైపు వెళ్ళిపోతే ఇక్కడ ఏంటి ఇక్కడ పాజిటివ్. సో పిడివి. సో మైనస్ డిడబ్ల్యూ ఈజ్ ఈక్వల్ టు పిడివి. సో నౌ డిక్యూ ఈజ్ ఈక్వల్ టు సో డిఈ next plus dw means minus dw means plus pdv. so that's why plus pdv. సో దీన్ని మనం చూసుకుంటే cv వాల్యూ మనకి తెలుసు de by dt. సో cv వాల్యూ. సో therefore de is equal to so de is equal to cv into dt. cv into dt. So now dq is equal to cv dt. d value cv dt plus pdv. So dq is equal to cv dt plus so this principle rt dv by v. So आदर्श वायु principle pv is equal to rt. pv is equal to rt. So delta S is equal to S2 minus S1. So that's why so delta S is equal to
ఈక్వల్ టు సివి ఇంటిగ్రేషన్ సో T2 T1 dt by T. సో CV ఇంటిగ్రేషన్ D2 dt by T. సో ఇదేమో ఇంటిగ్రేషన్ T2 T1 dt by dt. సో నెక్స్ట్ ప్లస్ R as usual, R integration V2 V1 dV by V. So ఇది సింప్లిఫికేషన్ చేస్తే డెల్టా S is equal to so CV into ln T2 by T1 plus R ln V2 by V1 ఒకవేళ n మోల్ల సంఖ్యగా చూస్తే n మోల్స్ సో n మోల్లకు కనుక చూసినట్టయితే అప్పుడు డెల్టా S is equal to n మోల్స్ అన్న n CV into ln T2 by T1 plus R ln V2 by V1 సో ఇప్పుడు సెకండ్ కేస్ సో నెక్స్ట్ సో ఇక్కడ V మరియు T చరాంశాలు అయినప్పుడు కానీ ఇప్పుడు ఏంటి అంటే T మరియు P చరాంశాలు అయినప్పుడు T మరియు P టెంపరేచర్ ప్రెషర్ ఇవి చరాంశాలు అయినప్పుడు సో T1 V1 is equal to R T1 అంటే ఇదేంటి అంటే ఆరంభ స్థితి T2 V2 is equal to R T2 ఇదేంటి తుది స్థితి చివరి స్థితి బట్ సో V2 by V1 is equal to P1 by P2 T1 సో ఇక్కడ V2 by V1 is equal to P1 by P2 T1 so P1 T2 by P2 T1 సో ఇక్కడ డెల్టా S is equal to CVLN నెక్స్ట్ T2 by T1 ప్లస్ RLN V2 by V1 so this principle so now so R సో ఒకవేళ దీన్నే సమీకరణాన్ని ఇంకో విధంగా రాసుకోవాలి అనుకుంటే సో డెల్టా S is equal to CVLN T2 by T1 plus RLN నెక్స్ట్ T2 by T1 minus RLN P2 by P1 సో T2 by T1 V2 by V1 సో దీన్ని మనం ఇంకో విధంగా రాసుకోవాలనుకున్నప్పుడు ఈ విధంగా రాసుకోవచ్చు సో నౌ నెక్స్ట్ బట్ CP minus CV is equal to R CV is equal to CP minus R so therefore delta S is equal to CP ln T2 by T1 minus R ln P2 by P1 so delta S is equal to CP ln T2 by T1 minus R ln P2 by P1 so big ఎందుకు అంటే ఇక్కడ ఏమంటున్నాం CP minus R CP వాల్యూ ఎంత ఇది R వాల్యూ ఎంత ఇది అందుకే డెల్టా S is equal to CP ln T2 by T1 minus R ln P2 by P1 so therefore delta S is equal to CV is equal to CP minus R సో n మోల్లకి కనుక చూసుకున్నట్టయితే అప్పుడు డెల్టా S is equal to NCP
ln, so T2 ln T2 by T1. Next minus nr ln P2 by P1, P2 by P1. So it is a second case. So this one. So ఇది లాస్ట్ ప్రిన్సిపల్. సో సెకండ్ కేసులో కనుక చూసుకున్నట్టయితే మనము ఈ విధంగా రాసుకోవచ్చు. ఇది ఎంట్రోపీ చేంజ్ ఫర్ అన్ ఐడియల్ గ్యాస్, అంటే ఆదర్శ వాయువులు ఏవైతే ఉన్నాయో వాటిలోని ఎంట్రోపీలోని మార్పు. సో ఎంట్రోపీ మార్పును మనం లెక్కిస్తున్నాం. సో వీటిని చరాంశాలుగా తీసుకొని ఒక కేసు పి అంటే టీ టెంపరేచర్ అండ్ ప్రెషర్ని చరాంశాలుగా తీసుకొని ఒక కేసుగా తీసుకొని దీంట్లో మనము లాస్ట్ ఈక్వేషన్ని తీసుకొచ్చాం. సో ఇది ఐడియల్ ఆదర్శ వాయువులోని ఎంట్రోపీ చేంజ్ గురించి. ఓకే, థ్యాంక్ యూ స్టూడెంట్స్.